వెల్కమ్ బ్యాక్. విపిఆర్ నేత్ర పేరుతో నెల్లూరు ఎంపీ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలలో స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టబోతున్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. భారీ ఎత్తున చేపడుతున్న ఆ కార్యక్రమ నిర్వహణ ఎలా ఉండబోతోంది? ఎంతమందికి ఈ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి? విపిఆర్ నేత్ర ఆవిర్భావానికి కారణాలేంటి అనే అంశాలపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్తో మా ప్రతినిధి నరసింహను ఫేస్ టు ఫేస్. ఒకవైపు ప్రజాప్రాతినిధ్యం, అంతకుముందు నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు, విపిఆర్ విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వైభవోత్సవం లాంటి నుంచి మొదలుకొని నేటి కార్తీక దీపోత్సవం వరకు అనేక కార్యక్రమాలు చేస్తున్న నెల్లూరు ఎంపీ పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాజాగా నెల్లూరు జిల్లాలో కంటి వైద్య చికిత్సలకు సంబంధించినటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని విశేషాలు ఏంటి, ముఖ్యంగా ఎలాంటి సేవలు అందించబోతున్నారో మన దగ్గర ఎంపీ వేమిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో ఈరోజు మీరు ప్రజాసేవలో పరితపించిపోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించబోతున్నారు? ఇప్పటికున్నటువంటి కార్యక్రమాలకి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఇప్పుడు వరకు మనం చేసిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా మనం పెట్టిన వాటర్ ప్లాంట్ తీసుకోండి, స్కూల్ కానీ, లేదంటే మొన్న ట్రైసైకిల్స్ ఇచ్చాము. ఏది చేసినా మొన్న మీరు చెప్పినట్టు మా భార్య ప్రశాంతి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించింది. దాదాపు 10,000 మందికి చేయించింది. దాంట్లో ఒక 1000 మందికి క్యాన్సర్ డిటెక్టెడ్. దాన్ని కూడా ఏ హాస్పిటల్ పోవాలి ఎట్లా అని చెప్పి అవి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం, ఇటువంటివన్నీ ఈ చూసి మేము ఏం చేయాలా, ప్రజలకి ఏది ఉపయోగపడుతుంది అనే దీంతో ఈరోజు ఈ విపిఆర్ నేత్ర అనేది స్టార్ట్ చేసాం. ఇట్నే ఉదయగిరి ఒక పల్లెలో ఈ మధ్య ఒక గుడి ఓపెనింగ్ పోయి ఉంటే ఒక పెద్ద ఆయన ఆడ వాటర్ ప్లాంట్ కూడా పెట్టినాం. ఆయన ఆ సంతోషం నాకు చెప్పేదానికి వచ్చి చెప్తా ఉన్నాడు. కానీ నా సాయి చూడటంలో వేరే డైరెక్షన్ చూసి చెయ్యి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూపు సరిగా లేక అప్పుడు ఆయన అడిగి, నేను ఇక్కడ ఉంటే మీరేంది పెద్ద అటు చూసి మాట్లాడుతున్నారు, అటు చేయి, అప్పుడు నాకు చూపు ప్రాబ్లంగా ఉంది సార్, అంటే చూపించుకోవచ్చు కదా అంటే, ఎవరు సార్ ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోయి చూపించుకోవాలా అన్నట్టు ఆయన ఇది ఇబ్బంది వెళ్ళబుచ్చాడు. అప్పుడు ఈ ప్రోగ్రాం మనమే వీళ్ళకి చెక్ చేయించి గ్లాసులు ఇస్తే ఎట్టుంటుంది అని ఆలోచించి ఇక్కడ డాక్టర్ కృష్ణప్రసాద్ అని ఆప్థాల్మాలజిస్ట్, అతన్ని పిలిచి, డాక్టర్ ఇది ఇట్లా జరిగింది, మనం ఏం చేయగలుగుతామో, ఏదైనా చేయగలుగుతామా, ఇటువంటి కార్యక్రమం చేయొచ్చు సార్, నాకు ఒక టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ వచ్చి ఒక బస్సు తయారు చేయించండి, దాంట్లో మనం టెక్నీషియన్స్ పెడదాం, 2 డాక్టర్ని పెడతాం, 2 మిషన్స్ పెడదాం, అంటే ఐ టెస్టింగ్ మిషన్స్. ఈ 2 టెస్ట్ చేయడం, టెక్నీషియన్స్ అక్కడికక్కడే గ్లాస్ కట్ చేసి ఎంత పవర్ అవసరం ఉన్న పవరు ఫ్రేమ్కి ఎక్కియడం చేయొచ్చు సార్ అన్నాడు. సో ఇమీడియట్గా దాన్ని ఒక బస్సు చేయించి పంపించి హైదరాబాద్ తీసుకొచ్చి మిషన్స్ అన్ని మొత్తం ఆయనే తెప్పించాడు. డాక్టరు తెప్పించి గ్లాసులు, ఫ్రేమ్లు మొత్తం అంతా టెక్నీషియన్స్ని టీము మొత్తం అంతా తయారు చేసి ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ట్రయల్ రన్ చేసాం. విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లోనే పెట్టి మౌత్ పబ్లిసిటీతో ఎవరికి మనం చెప్పింది ఇలా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది. వచ్చారు, దాదాపు ఒక 1000 మంది వచ్చారు. 1 వీక్ టెస్టింగ్ లాగా పెట్టాం. 700 మంది గ్లాసులు అవసరం వచ్చింది, 70%. సో సిటీలో ఉన్నోళ్ళే డాక్టర్ దాకా పోయి చూపించుకునే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు ఎందుకు చూపించుకోలేదో తెలియదు. సో ఇప్పుడు ఈ పల్లెల్లో నేను అనుకునేది చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. మనం చేసే కార్యక్రమం అందులో నేను ఒక పల్లి కాదు, ఇది ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి పల్లికి చేయాలనుకుంటాం. అక్కడికక్కడే ఫ్రేము ఇది చెక్ చేయడం, ఫ్రేమ్ గ్లాస్ ఫిట్ చేసి ఫ్రేమ్లో ఎక్కేయడం, గ్లాసులు ఇచ్చేయడం. సో ఈ కార్యక్రమాన్ని దాదాపు నేను అనుకునేది ఫస్ట్ ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ పూర్తి చేస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ కోవర్కి వస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో కాన్స్టిట్యుయెన్సీ, అట్లా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ కవర్ చేయాలని
ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అంటే మెట్ట ప్రాంతం కొంత వాళ్ళకి అన్ని డెఫిషియన్సీ ఉంటుంది సార్. ఆహారంలో సమతుల్యమైనటువంటి ఆహారం దొరకని పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో ఈ గ్లాసు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, దాని క్వాలిటీ ఎలా ఉండిపోతుంది? ఇవన్నీ చెన్నై నుంచి తీసుకొస్తున్నాడు డాక్టరు. ఆయన వాడేదే మామూలుగా ఆయన క్లినిక్ ఉంది, ఆయన వాడే గ్లాసులే చెన్నై నుంచి తెప్పిస్తాడు. ఫ్రేమ్లు కానీ అన్నీ మొత్తం చెన్నై నుంచే. ఆ ఇన్స్ట్రుమెంట్లు అయితే ఇంకో బయట కంట్రీ నుంచి తీసుకొచ్చినాయి. అయ్యి ఇన్స్ట్రుమెంట్స్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం బెస్ట్ టెక్నాలజీయే వాడుతున్నాం, దీంట్లో ఏమి కాంప్రమైజ్ లేదు. ఇచ్చేది మంచిదే ఇస్తున్నాము, మంచి దీంతోనే మంచి మనసుతోటి చేస్తున్నాం. ఏదో చేయాలని చేయటంలే, మంచి మనసుతో చేస్తున్నాం. ఇది బాగుపడాలా, ఒక మనిషి ఈ ఐసైట్ ఉన్నోళ్ళకి ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేయడం. విపిఆర్ వాటర్, విపిఆర్ విద్య, విపిఆర్ నేత్ర, అలాగే విపిఆర్ స్క్రీనింగ్ టెస్టులు, విపిఆర్ వైద్యం రకరకాలు చేస్తున్నారు. దీన్ని ఎంత అంటే ఏ స్థాయిలో తీసుకెళ్లాలన్నారు? దీని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా ఉండబోతుంది? సామాన్యుడికి ఏ విధంగా అందించబోతున్నారు? ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇవన్నీ ఏది దీన్ని ఫౌండేషన్ తరఫున చేయిస్తున్నా దీన్నే ₹1 ఎవరు పెట్టబడలేదు. ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాము ఇబ్బంది లేకుండా. అండ్ మనకి భగవంతుడు ఇచ్చిన శక్తి అది. ఆ భగవంతుడిని మనం నిజంగా కూడా ఆ భగవంతుడు ఇటువంటి శక్తి ఇచ్చాడు నాకు అని చాలా సంతోషం కూడా. అది సామాన్యులకు కంటి వైద్యం కోసం నిర్దేశించిన విపిఆర్ నేత్రకు సంబంధించి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు, ముఖ్యంగా అనేక మంది సమతుల్యమైనటువంటి ఆహారం లేక కంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా కనీసం చూపుని సక్రమంగా ఉండే విధంగా తాను చేయాలన్నటువంటి నిర్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి ఉచితంగా సామాన్యుడి దగ్గరకు వెళ్ళి తాను ఇవ్వబోతున్నట్లుగా ఆయన చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.